హలో, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను చిన్నప్పుడు అంటే నేను దాదాపు 10th క్లాస్ చదివే రోజుల్లో అనుకుంటా మా సుబ్బారావు బాబాయ్ గారి ఇంట్లో అప్పుడు పత్రికలు బాగా తెప్పించేది వాళ్ళు. అందులో ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతిలో ఒక కాలం వచ్చేది. అదేమిటంటే 1000 ఏళ్ల తెలుగు పద్యం అని అప్పట్లోనే 1000 సంవత్సరాల క్రితం రాసినటువంటి తెలుగు పద్యాల గురించి ఇచ్చేది. అందులో ఒకటి బాగా నచ్చింది నాకు. అది ఏమిటంటే భార్యాభర్తల సంబంధం గురించి, భార్యాభర్తలు ఎలా ఉండాలనేది ఒక చిన్నది ఒక 4 పంక్తులతో ఉన్నటువంటి పద్యం వచ్చింది. ఆ పద్యం గురించి ఇప్పుడు మీకు వివరంగా చెప్తా, మీరు వినాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా వినండి. అయితే ఒక గ్రామంలో ఒక భార్యాభర్తలు ఉంటారు. అంటే గ్రామం అంటే అప్పుడు కుగ్రామాలు ఉండేవి, చిన్నవి, 10 ఇళ్ళు 5 ఇళ్ళు, ఏదో అడుగుల కాయలు పళ్ళు తెచ్చుకొని తినేవాళ్ళు మామూలుగా. అట్లా ఉండేవాళ్ళు. అయితే ఈ భార్యాభర్తలకు ఏమైనా తినడానికి కూడా లేదనమాట. అంత కటిక దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు వాళ్ళు. అయితే ఈ లోపల భార్య కడుపుతో ఉన్నది, అంటే గర్భంతో ఉన్నది, అంటే నీళ్లు పోసుకుందని, మన తెలంగాణ భాషలు చెప్పాలంటే నీళ్లు పోసుకుందని చెప్పాలి. అయితే పాపం సరే ఏదున్నా ఎలా ఉన్నా సరే, భార్య అంటే భర్తకు ప్రేమ ఉంటుంది కదా. సరే, అతను 4వ నెల 5వ నెల వచ్చిన తర్వాత భార్యని అడుగుతారు. అసలు మామూలుగా ఏమంటారంటే, భార్య నీళ్లు పూసుకునేప్పుడు ఆ కోరికలు ఏమన్నా తీర్చాలి, భర్త తీర్చాలి అనేది ఒకటి సాంప్రదాయం అనుచారంగా వస్తుంది కదా. అదేవిధంగా ఆ భర్త కూడా, అమ్మ నీకేం కోరిక ఉంది, నీకేం కావాలి చెప్పు, నేను తెచ్చిస్తా అంటాడు. సరే, అయితే ఆ ఇల్లాలు కూడా ఎంత ఇదైందో చూడండి. పాపం ఆమె భర్త యొక్క పరిస్థితి అంతా తెలుసు కదా. అతను కనీసం ₹1 కదా, 1 పైసా పెట్టి కూడా ఏమైనా తెచ్చి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక అటువంటప్పుడు భర్తను బాధ పెట్టడం అని అనుకోకుండా అది ఎంత 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 జాగ్రత్తగా చెప్తుందంటే, ఏం కావాలమ్మా కోరుకోమంటే, ఏమొద్దు స్వామి, నాకు చెలివలో నుంచి మోదుగాకులతో దొప్పతో నీళ్లు తెచ్చి ఇవ్వాలి, చల్లటి నీళ్ళు తాగాలని ఉంది అంటది. చూడండి, ఆ భార్య మీద, భర్త మీద భార్యకి ఎంత ప్రేమో. నాకు అది కావాలి ఇది కావాలని గొంతెమ్మ కోరికలు కోరికే వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉంటారు. కానీ అప్పట్లో ఆ యొక్క భర్త పరిస్థితి తెలిసి అంత చక్కటిది ఏముంది, నీళ్ళు కొనుక్కొచ్చేది కావు, మోదుగా కొనుక్కొచ్చేది కాదు కదా, దొప్పలో నీళ్ళు తెచ్చి నాకు చాలు అని అన్నది. ఆ పద్యం అంత చక్కగా అనిపించింది నాకు. ఇప్పటిదాకా అదే గుర్తుంది. మీ అందరికీ ఒకసారి గుర్తు చేయాలని చేస్తున్నా. సరే, నాకు సరిగ్గా చెప్పొచ్చిందో చెప్పరాలో తెలియదు, కానీ నేనైతే చెప్దాను, మీ అందరికీ చెప్తున్నా. ఇవాళ రేపు భార్యాభర్తలు ఏ విధంగా ఉంటున్నారు అందరికీ తెలుసు. వాళ్ళ ఆ రోజుల్లో ఎలా ఉన్నారనేది కూడా తెలుసుకోవాలని చెప్పి చెప్తున్నా. సరే, ఏమైనా తప్పులుంటే మన్నించగలరు. ఓకే.